హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇది బిగినర్స్ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను తీస్తున్న క్లాస్ కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో ఉందక్క, కొంచెం అర్థం అవ్వకుంటుంది అని అన్నారు కాబట్టి మీకోసం బాగా ఆలోచించి ఇలా తీస్తున్నాననమాట. సో, ఇందులో కూడా అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ మీరు లైవ్ క్లాస్ ఉంది. అందులో అడగండి. నేను వీలైనంత వరకు మీకు నేను క్లియర్ అయితే చేస్తాను. హాయ్ అండి. ఈ క్లాసు అస్సలు స్టిచ్చింగ్ టచ్ లేదు అన్న బిగినర్స్ కోసమే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ కొంచెం సీనియర్ అయ్యి ఉన్నారంటే మీకైతే ఈ క్లాస్ అవసరం ఉండదు. సో, చూసి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో, బేసిక్ క్లాస్ కోసమే ఇదైతే తీస్తున్నాను. సో, ఇప్పుడు ఫస్ట్ మీకు నేను చాలా స్లోగా మీకు అర్థమైనట్లు చెప్తానండి. ఇంతకీ మీకు అర్థం కాలేదంటే అప్పుడు మీరు నన్నైతే అడగండి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయబోతున్నారంటే బ్లౌజ్కి మనం కొలత బ్లౌజ్లో మెషర్మెంట్ అయితే ఇప్పుడు తీయబోతున్నారు. ఇప్పుడు ఎలాగా అని చెప్తాను. ఫస్ట్ ప్రతి ఒక్క బ్లౌజ్కిను మీరు ఏం చేయాలి అంటే హైటే మెషర్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం ఏం చేస్తామంటే హైటే మెషర్మెంట్ చేసుకుంటాం. సో, హైటు అని అంటే ఫ్రంట్ హైట్ కాదు, బ్యాక్ సైడే హైట్ తీయాలి. ఎప్పుడు బ్యాక్ సైడే హైట్ అనేది మనం తీసుకోవాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటి తీయబోతున్నాం? హైట్ మెషర్మెంటే ఫస్ట్ తీయాలి. సో, ఇప్పుడు చూడండి, బ్యాక్ పీస్ ఎలా ఉంటుంది అని అంటే మీరు చూడండి, ఇగోండి ఇలా ఉంటుంది. బ్యాక్ పీసు ఇలా ఉంటుంది. సో, ఇలా బ్యాక్ పీస్ని ఇలా తిప్పేసి చూసారంటే లోపల లైనింగ్ మాత్రమే అటాచ్ అయ్యి ఉండాలి. ఇలా అటాచ్ అయ్యి ఉంటేనే అది ఒక ప్రొఫెషనల్ టైలర్ స్టిచ్ చేశారు అనేసి. చాలామంది బతికించి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా చేశారంటే మిమ్మల్ని బిగినర్స్ అని కనిపెట్టేస్తారు. సో, వీలైతే దీనికోసం ఎక్కువ మనం ఒక 2 minutes స్పెండ్ అయితే చేస్తాం. అంతేగాని ఏం గొప్ప కష్టమైతే అయిపోదు. కానీ మీ బ్లౌజ్ అయితే ఇలా నీట్గా ఉంటుంది. బ్యాక్లో చూసారంటే ఒక బొటిక్లో షాప్లో ఎలా స్టిచ్ చేసి వస్తుందో అలా నీట్గా ఉంటుంది. అప్పుడు ఇంటి దగ్గర స్టిచ్ చేసినా అమ్మాయి నీట్గా స్టిచ్ చేసింది అని అంటారు. సో, ఎప్పుడు ఇలా ఫోల్డ్ అయితే చేసి ఫస్ట్ నుంచే మీరు ఇలా అలవాటు చేసుకోండి. సో, ఇప్పుడు ఫస్ట్ బ్యాక్లో చూసారంటే మీరు చూడండి ఏం స్టిచ్ ఉంది. ఇక్కడ ఒక 1/2 inch స్టిచ్ కోసం వదిలిన స్టిచ్ ఉంటుంది. 2 డాట్లు పట్టుంటారు, నెక్ స్టిచ్ చేసి ఉంటారు. సో, బ్యాక్ అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఫ్రంటే మనకి కొంచెం ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఇంతే అనమాట. బ్యాక్ పీస్ అంటే 3 స్టిచ్లే ఉంటుంది. ఇప్పుడు చూడండి, హైట్ మనం ఎలా చేయాలి అంటే ఇలా షోల్డర్కి ఒక స్టిచ్ వేసి ఉంటారు. ప్రతి బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసి ఇలా షోల్డర్ స్టిచ్ చేసి ఉంటారు. ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఈ బ్యాక్లో డాట్ పట్టారు చూడండి, ఇక్కడ వరకు మనమైతే మెషర్మెంట్ చేయాలి. సో, ఫస్ట్ టేప్ తోటే మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం టేప్తో మీరు చేశారంటే టేప్ అయితే ఎప్పుడు మనకి అబద్ధం చెప్పదు. అందుకోసం ఈ క్లాత్ అనుకోండి, ఇలా లాగుతాం, ఇలా వదులుతాం, ఇలా చేస్తాం. అందువల్ల మీకు ఎప్పుడైనా కొలత బ్లౌజ్ పెట్టి స్టిచ్ చేశారంటే అది కొంచెం బాగా ఒక 50-100 బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత మీరు అలా ట్రై చేయండి. సో, బిగినర్స్ ఫస్ట్ అంటే టేప్ వాడండి. టేపు మీకు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదన్నమాట. అందుకోసం సో, ఇప్పుడు ఈ హైట్ దగ్గర పెట్టి ఇలా బ్లౌజ్ని ఇలా ఒకవేళ మీకు బ్లౌజ్ ముడతలుగా ఇచ్చారంటే మీరు శ్రమ పడకుండా ఐరన్ చేసుకోండి. లేదంటే వాళ్ళని ఐరన్ చేసైనా తీసుకురమ్మని చెప్పండి. అలా ఆ ముడతలతో తీసారంటే అవి కూడా మనకి ఒక 1 inch 1/2 inch తేడా వస్తుంది అనమాట. అందుకోసం సో, ఇలా బ్లౌజ్ని ఇలా బాగా పామేసి షోల్డర్ ఎక్కడ ఉందో షోల్డర్ దగ్గర నుంచి మీరు ఇలా టేప్ని టైట్గా పెట్టి ఇలా బ్లౌజ్ని బ్యాక్ పీస్ కాబట్టి లైట్గా ఇలా లాగొచ్చు. మరీ ఇలా లాగాల్సిన అవసరం లేదు. లైట్గా మీరు లాగొచ్చు. లాగారంటే చూడండి, నార్మల్గా అందరికీ నార్మల్గా ప్రతి ఒక్కరు 13, 13.5, 14 చాలా హైట్గా ఉన్న వాళ్ళే 15 దాకా పెడతారు. నార్మల్గా కరెక్ట్ మెషర్మెంట్ 13.5. కొంతమంది పైన వేసుకుంటారు అని అంటే చిన్న పిల్లలు అయితే 11.5 దాకా ఉంటుంది. సో, మీరు వాళ్ళ కొలత బ్లౌజ్లో ఎలా ఉందో ఆ మెషర్మెంట్ మీరు చూసుకోండి. ఇలా ఇప్పుడు నాకు ఎంత ఉంది? 13 ఉంది. సో, ఇప్పుడు హైట్ ఎంత? 13 ప్లస్ ఇక్కడ స్టిచ్కి మనం ఎక్కడెక్కడ వదులుతున్నాం బ్యాక్లో చూడండి, ఇక్కడ ఒక 1/2 inch స్టిచ్కి, కిందకి స్టిచ్కి 1/2 inch వదులుతాము. పైన షోల్డర్ స్టిచ్కి ఒక 1/2 inch వదులుతాం. సో, టోటల్గా మనం ఎంత వదలాలి? 1 inch వదలాలన్నమాట. అంటే కిందకి ఒక 1/2 inch, షోల్డర్కి ఒక 1/2 inch. సో, టోటల్గా మొత్తం ఎంత అవుతుంది? 14.
ఇప్పుడు మనకి రెడీ మెజర్మెంట్ ఏంటి, హైట్ 14. ఇప్పుడు ఇక్కడ ఒక రెడీ మెజర్మెంట్ అని రాసుకుంటాను చూడండి, అంటే ఇదే మనం పెట్టాలన్నమాట. అందుకోసం ఇది రెడీ మెజర్మెంట్ అన్నమాట. హైట్ మెజర్మెంట్ ఎంత, టోటల్గా మీరు పెట్టబోయేది 14. సో టోటల్గా మీరు టేప్ పెట్టారంటే 14లో ఉండాలన్నమాట. ఇప్పుడు సెకండ్ వన్ చూసారంటే నెక్ బ్రాడ్ చెప్తాను చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మనం అంత పెద్దగా చదువుకోలేదు. సో నెక్ బ్రాడ్ అంటే మీరు బ్లౌజ్ని ఇలా వెనక్కి తిప్పియండి. వెనక్కి తిప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇలా వేసి చూడండి, ఒకసారి ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇప్పుడు నెక్ చూడండి వీళ్ళది, ఇది పాట్ నెక్ అంటారు. ఈ డిజైన్ని ఇలా వచ్చిందంటే అంటే పాట్ లాగా ఉందని చెప్పి ఈ నెక్ని పాట్ నెక్ అంటారు. సో ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఒకలాగా తీస్తారు నెక్ బ్రాడు. నా మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే ఫస్ట్ నుంచి నా మెథడే మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీరు స్టిచ్ చేసిన తర్వాత మీరు కొత్తగా కూడా మీరు కనిపెట్టచ్చు. టైలరింగ్ అంటే క్రియేటివిటీ, అంటే మీ టాలెంటే. మనం ఎంత నేర్పించినా గుడ్డిగా ఫాలో అవ్వాల్సినంత అవసరం ఉండదు. ఎంత పెద్ద టైలర్ అయినా మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితే వస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే నేను ప్రతి బ్లౌజ్కి నెక్ రౌండ్ నెక్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అందువల్ల నేను ఇక్కడ తీస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎక్కడ తీస్తానంటే మీకు ఎలాగైనా ఎంత ఈజీగా అంటే ఎక్కడ దాకా స్ట్రైట్ లైన్ వస్తుందో చూడండి, ఆ స్ట్రైట్ దగ్గర మీరు మెజర్మెంట్ అయితే చేసుకోండి. ఎప్పుడు ఇలా షోల్డర్ దగ్గర ఇక్కడ మీరు మెజర్మెంట్ అయితే చేయొద్దు. ఇక్కడ చేశారంటే నెక్ ఎక్కువగా బ్రాడ్గా అయిపోయినట్లు అయిపోతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు మెజర్మెంట్ చేయకండి. కొంచెం మీరు ఇలా అంటే ఇలా లాకండి, ఇలా చేయకండి. ఇలా చూసారంటే కొంచెం ఇలా రౌండ్ నెక్లో ఉండాలి, ఇలా రౌండ్గా కనిపించాలి. అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి తీయండి. ఇక్కడికి తీస్తే మనకి ఎంత వస్తుంది, సేమ్ వీల్ది 8 వస్తుంది అన్నమాట. కొన్ని బ్లౌజ్కి మీరు మెజర్మెంట్ చేసి చూడండి. ఇక్కడ ఒక మెజర్మెంట్ వస్తుంది, ఇక్కడ ఒక మెజర్మెంట్ వస్తుంది. అందువల్ల మీరు ఇలా ఇక్కడ మెజర్మెంట్ చేసుకోండి. అంటే టేపు నెక్కి మనకి లోపలికే ఉండాలి. చూడండి, నెక్కి లోపలికే ఉండాలి, నెక్ లోపలికి ఉండాలి. ఇక్కడ మీరు ఫినిష్ చేసేసరికి నెక్ లోపల ఉండాలి. లేదు మాకు ఇది కొంచెం కష్టంగా ఉంది అనుకున్నారంటే కానీ అదే కరెక్ట్ మెథడ్. మీరు ఇలా డబుల్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇది ఎందుకంటే మీకు ఇక్కడ కొంచెం ఇలా నెక్ బ్రాడ్గా తీసినప్పటికీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ఆ మెథడ్ అంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. అందుకోసం నేనైతే చెప్తాను. లేదు నాకు అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అన్నారంటే ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఇలా నెక్ని పెట్టి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టుకోండి. స్కేల్ పెట్టుకున్న తరువాత ఇక్కడి నుంచి ఇక్కడికి మెషర్ చేయండి స్కేల్ దగ్గరికి. సో ఎంత వస్తుంది, 4 ఇంచు వస్తుందా? సో అదే మనకి పైన మెజర్మెంట్ చేసినా వస్తుంది. సో మీరు ఇలా కూడా ఫాలో అయితే చేసుకోండి. సో మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది అని అంటే అది ఫాలో చేసుకోండి. ఇప్పుడు బ్యాక్లో ఒక్కటే తీసాం, బ్యాక్లోకి మాత్రమే మనకి నెక్ బ్రాడ్ ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మీరు నెక్ బ్రాడ్ అని పెట్టి 4 అని రాసుకోండి. 4 అంటే మీరు ఏం చేయాలి అని అంటే 4 పెట్టి షోల్డర్కి మాత్రం స్టిచ్ అనేది 4 పెట్టిన తర్వాత 4 నుంచి ముందుకు లైన్ రావాలి. ఇప్పుడు మీకు కనిపించాలి అనడం కోసం నేను 2 కలర్స్ వాడతాను. ఇప్పుడు షోల్డర్కి ఇప్పుడు ఇలా నెక్ బ్రాడ్కి ఇలా ఒక లైన్ వేస్తున్నాం అని అనుకోండి. ఇది ఒరిజినల్, అంటే ఇది ఒరిజినల్ మెజర్మెంట్. ఇప్పుడు దీనికంటే ఒక 1/2 ఇంచు ఇలా ముందుకే రాయాలి. సో అయితే మనకి ఇక్కడ స్టిచ్ చేయబోయేది మనకి ఎంత వస్తుంది, 3.30 అయితే వస్తుంది. కానీ టోటల్గా మనం ఎంత పెడతామో 4 ఇంచులు పెడతాము. సో కొంచెం గమనించారు అని అంటే పెద్ద వింతేం కాదండి. టైలరింగ్ చాలా చాలా ఈజీ. సో 4 ఇంచు పెట్టి 4 ఇంచు నుంచి మనం ఒక్క 1/2 ఇంచు మాత్రం తగ్గించి ముందుకు పెట్టాలి. అందుకే మీకు ముందుకు ఇలా లైన్ వేసాను. సో ఎంత తగ్గించాలి, 1/2 ఇంచు అయితే నెక్ బ్రాడ్లో మనం ముందుకు పెడతామన్నమాట. మైనస్ అయితే చేయకూడదు. ఏనా టోటల్గా మనకి 4 ఇంచులు ఉండాలి, 4 ఇంచులు ఉండాలన్నమాట. అందుకోసం ఇలా రాస్తున్నాను.
సో ఇప్పుడు ఆ తీసిన 2 మెజర్మెంట్స్ కూడా నేను వెంటనే మీకు క్లాత్ మీద కూడా రాసి చూపిస్తానండి. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేదా అదే ఈజీగా ఉందంటే నేను ఇప్పుడు ఉండండి ట్రై చేస్తాను ఇలాగా. సో ఇప్పుడు లేదు, నేను ఫస్ట్ మెజర్మెంట్ అంతా చేసేస్తాను. చేసిన తర్వాత మీకు నేను ఇలా క్లాత్ మీద రాస్తేనంటే మీకు కొంచెం అంటే మెజర్మెంట్ ఏ మెజర్మెంట్ ఎక్కడ పెట్టాను అనేది మీకు గుర్తుంటుంది కాబట్టి నేను ఇలా పెడతాను. సో ఇప్పుడు మనకి నెక్ బ్రాడ్ మెజర్మెంట్ ఎంత, నెక్ బ్రాడ్ 4 ఇంచ్. 4 ఇంచ్లో నుంచి మనం 1/2 ఇంచి ముందుకు పెడతాం. అంటే ఇలా ఒక ఆరో మార్క్ వేసుకోండి. ఇటువైపు ఆరో మార్క్ వేసారంటే బ్యాక్కి పెట్టాలి అనేసి, ఇలా ఆరో మార్క్ వేసుకున్నారంటే ఇలా ముందుకు పెట్టాలి అనేసి 1/2 ఇంచి ముందుకు పెట్టాలి. అయితే మన రెడీ మెజర్మెంట్ ఎంత వస్తుంది, 3.30 వస్తుంది. సో థర్డ్ వన్ చూసారంటే షోల్డర్ ఎంత వస్తుంది అని అంటే ఉండండి చెప్తాను. ఇప్పుడు చూడండి షోల్డర్ చాలా చాలా సింపుల్. ఇలా స్టిచ్ దగ్గర నుంచి ఇలా హార్మ్పోల్ స్టిచ్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఉంటుంది. సో మీరు టేప్ని ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఎంత వస్తుందో కొలుసుకోండి, 2.5. కానీ ప్రతిసారి 2 షోల్డర్ కొలుసుకోండి. ఒక్కొక్కలాగా స్టిచ్ చేసి ఉంటారు. కానీ 2 ఈవెన్గా వస్తేనే మీరు ఒక మంచి టైలర్. చూడండి ఇది ఇప్పుడు 2, సో ఇది 2 వస్తుంది, ఇది 2.5 వస్తుంది. ఇప్పుడు ఏం మెజర్మెంట్ పెట్టాలి మనం, కరెక్ట్ అంటే ఇది 2.1 వస్తుంది. సో 2 ఇంచే మనం పెట్టుకోవచ్చు. కానీ ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకుంటే ఎక్కువ ఉన్నదే పెట్టుకోండి. ఎందుకంటే తక్కువ ఉన్నది పెట్టారంటే చాలకుండా పోతుంది. అదే ఎక్కువ ఉన్నది పెట్టామంటే మనకి ప్రాబ్లం అయితే రాదు. అందుకోసం ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎంత, మనకి 2 ఇంచ్ వచ్చింది. 2 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు దీంతో మీరు ఎంత కలుపుతారు, 1/2 ఇంచ్ కలపాలి. ఎందుకు అని అడిగారంటే మనం షోల్డర్కి ఇక్కడ ఒక లైన్ వేసేస్తాము. వేసిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసం ఆ 1/2 ఇంచ్ కావాలన్నమాట. అందుకు సో టోటల్గా మనం ఇప్పుడు టేప్ మీద ఎంత పెడతామో 2 ఇంచ్ పెడతాము. 2 ఇంచ్ పెట్టి చూడండి, 2 ఇంచ్ పెడతాము. 2 ఇంచ్ పెట్టి అటువైపు మీరు ఒక 1/2 అంటే ఇటువైపు నేను రెడ్ కలర్లో లేదు బ్లూలోనే రాస్తానండి. ఇటువైపు మీరు కనిపిస్తుందా, బ్లూ రెడ్డే వేస్తాను. సో ఇలా చూడండి. ఇప్పుడు ఇటు నుంచి మనం ఇటువైపు 1/2 ఇంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి షోల్డర్ రెడీ మెజర్మెంట్ ఎంత వస్తుంది అని అన్నారంటే, ఒక నిమిషం, షోల్డర్ రెడీ మెజర్మెంట్ ఎంత వస్తుంది, 2 + 1/2 మొత్తం ఎంత, 2.5 మనం షోల్డర్ దగ్గర పెడతాము. షోల్డర్ దగ్గర 2.5. ఇప్పుడు ఇది మెజర్మెంట్ రెడీ మెజర్మెంట్ చూసుకోండి. ఇప్పుడు మనం ఎటువైపు పెట్టాలి, ఇటువైపు పెట్టాలి. మన అది నెక్కి 1/2 ఇంచ్ ముందుకు పెట్టారు, షోల్డర్కి 1/2 ఇంచ్ ఆ బ్యాక్ సైడ్ పెట్టాలి. సో ఇలా రాసుకోండి. అంటే నేను కొంచెం ఆలోచించి బిగినర్స్ కోసం వీలైనంత వరకు ఇలా తీద్దామని తీసాను. సో ఎంతవరకు మీకు అర్థమయ్యిందో చెప్పండి, అర్థం అవ్వకపోయినా చెప్పండి, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు వేస్ట్ అంటే ఇప్పుడు మనం హైట్ నెక్ షోల్డర్ 3 మెజర్మెంట్ తీస్తాం. ఇంకా ఇందులో ఏముంది, కిందకి వేస్ట్ ఒకటే ఉంటుంది. ఇంకా నెక్ డీప్ అనమాట. సో నెక్ డీప్ ఒకటి ఉంటుంది. సో నెక్ డీప్ చెప్పేస్తాను. ఫోర్త్ చూసారంటే నెక్ డీప్ అంటే ఏంటి, నెక్ లోతు చూడండి. నెక్ లోతు ఎలా కనిపెడతారు కొలత బ్లౌజ్లో అని అంటే, మీరు రెండు మెథడ్ ఉన్నాయండి. మీరు ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ని ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత టేప్ని షోల్డర్ స్టిచ్ ఉంటుంది కదా, షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టుకొని వచ్చారంటే మనకి ఈ కర్వ్ దగ్గర మీకు ఫస్ట్లో టేప్ నేను ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నాను అంటే స్కేల్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో ఎంత వస్తుంది, 8 ఇంచులు వస్తుంది. లేదు ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఇలా టేప్ని పెట్టుకొని వచ్చి మీరు కరెక్ట్గా ఫోల్డ్ చేయగలుగుతాను అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైనా మనకి 8 ఇంచే వస్తుంది. ఇలా కూడా నెక్ మెజర్మెంట్ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఉండండి, ముందు మెజర్మెంట్ రాసేస్తాను. సో మన నెక్ డీప్ ఎంత? 8 ఇంచు. ఇప్పుడు నెక్ డీప్ 8 ఇంచులు రాశారు కదా. ఇలా ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే, మీరు కిందకి ఎంత వచ్చిందో చూడండి. ఇలా నెక్ డీప్ ఇది ఎంత వచ్చిందో ఒకసారి ఇలా చూడండి. ఇలా చూసారంటే మనకి కొంచెం ఇలా కిందకి వస్తుంది, ఒక 4 ఇంచులు అనమాట. సో ఆల్రెడీ హైట్ ఎంత తీసామో 14 తీసాము కదా. 14లో నుంచి మీరు 13 తీసాం కదా. 13లో నుంచి మీరు ఒక 4ని మైనస్ చేయండి. ఇలా 13 ఉంది కదా. 1 2 3 4 ఒక్కని అయితే తక్కువ వస్తుంది కదా. ఇక్కడి నుంచి ఇలా తీసారంటే 4 ఇంచులు వస్తుంది. సో 13 మన హైట్ ఎంత తీసాము? 13 తీసాము. 13లో 4 1 2 3 4 అంటే 9 ఇంచ్ వస్తుంది. ఏమో ఈ బ్లౌజ్లో ఈ మెథడ్ అయితే నాకు కొంచెం రాంగ్ వస్తుంది. సో మీకు నెక్స్ట్ వేరే ఏదైనా బ్లౌజ్ ఉంటే నేను కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే మనకి 13లో 8 పోతే మనకి ఎంత వస్తుంది? 5 ఇంచ్ దాకా వస్తుంది. సో ఇది కొంచెం హైట్ తక్కువే ఉంది. నేను లాగేసి పెట్టాను. అయినా సరే మనకి కొంచెం ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోకండి. ఇది మీకు నేను క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ చెప్పాను కదా, టేప్ ఇలా పెట్టి ఇలా తీయడం, ఇదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలా మైనస్ చేశారంటే 1 ఇంచ్ కిందకి వచ్చేస్తుంది. నెక్ అయితే బ్రాడ్ అయిపోతుంది. కొంచెం క్లియర్గా చెప్పినట్లు ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను. సరే నేను ఇప్పుడు చెప్పింది మీరు మైండ్లో పెట్టుకోవద్దు. నెక్ డీప్ ఎంత అంటే 8 ఇంచ్, అదే అనమాట. అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 8 ఇంచ్ నెక్ డీప్ అని అంటే మనం ఎంత పెడతాము అని చూసారంటే ఒక 1/2 ఇంచ్, అంటే మీరు ఎంతలా స్టిచ్ చేసుకుంటారంటే దాన్ని చూసుకోండి. నార్మల్గా ఒక 1/4 ఇంచే కలుపుతారు. సో కంపల్సరీ 1/4 ఇంచ్ కలిపి స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే నెక్ ప్రతి ఒక్కటికి ఈజీగా ఉంటుంది. సో టోటల్గా ఎంత వస్తుంది అంటే 8 ఇంచులు నెక్ వచ్చింది అని అంటే మనం మైనస్ చేయాలి. ఇది -1/4 ఇంచ్ చేశారంటే మనకి 7.30 వస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు అని చెప్తాను, ఒక్క నిమిషం. 7.30 వచ్చింది. కిందకి ఒకసారి రాస్తాను చూడండి. 8 ఇంచులు -1/4 ఇంచ్ చేశారంటే 7.30 వస్తుంది. ఇప్పుడు మనం రెడీ మెజర్మెంట్ ఎంత పెడతారు మీకు నెక్ బ్రాడ్ చూడండి. నెక్ బ్రాడ్కి నెక్ డీప్ ఎంత? 7.30. ఇప్పుడు ఈ 1/4 ఇంచి మీరు ఎలా పెట్టాలి అంటే ఈ 1/4 ఇంచి ఇలా కరెక్ట్గా 7.30 అంటే 8 వస్తుంది కదా. 8 కంటే ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ 8 అని రాసుకోండి. లేదంటే 8 అంటే 8 నుంచి పైకి ఒక 1/4 ఇంచ్ పెట్టాలి అనేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెడీ మెజర్మెంట్ 8లో నుంచి 1/4 ఇంచ్ ఇలా పైకి పెట్టాలన్నమాట. నెక్కి మాత్రం ఇలా పైకి పెట్టాలి. సో అలా మీరు గుర్తించుకోండి. ఏం కాదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారంటే కొంచెం ఒకసారి ఏం కాదండి. నెక్ డీప్ మనం 8 ఇంచులు తీసాం కదా. ఇప్పుడు 8 ఇంచ్ ఇక్కడికి పెట్టారు అని అంటే 8 ఇంచ్ కరెక్ట్గా ఉంది. 8 ఇంచ్ ఇక్కడ పెట్టామంటే స్టిచ్ చేసిన తర్వాత కిందకు వస్తుంది, నెక్ అనేది కిందకు వస్తుంది. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇలా పైకి పెట్టాలి. 1/4 ఇంచ్ ఎక్కడికి పెట్టాలి? పైకి పెట్టాలి. మీరు కావాలంటే నేను పక్కన ఇలా బ్లూ కలర్లో రాస్తాను చూడండి. ఇది షోల్డర్ ఎంత సైడ్కి పెడతారు? 1/2 ఇంచ్ సైడ్కి పెడతారు. ఇక్కడ ఎంత పైకి పెడతారు? 1/4 ఇంచ్ పైన పెడతారు. ఇది మీరు ఇటువైపు ఫ్రంట్కి ఎంత జరుపుకొని పెట్టాలి? 1/4 ఇంచ్ జరుపుకొని పెట్టుకోవాలి. సో ఇది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చెప్పండి. నేను ఇలా అయితే ఫ్రంట్ మీకు హ్యాండ్స్ అవన్నీ కూడా వీడియో తీసి పెడతాను. బిగినర్స్ కోసమే ఇవి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఎంతెంత తీస్తాం? హైట్ తీస్తాం, నెక్ బ్రాడ్ తీస్తాం, నెక్ లోతు కూడా తీస్తాం, షోల్డర్ కూడా తీస్తాం. ఇప్పుడు ఇందులో ఏంటుంది ఇంకా విత్ అంటే ఇలా నడుముని విత్ అని చెప్తారు. సో మీకు ఎలా అర్థమవుతుందో మీరు అలా రాసుకోండి. అంటే విత్, నేను వేస్ట్ అని రాస్తాను. మీకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకోండి. వేస్ట్ ఎంత వచ్చింది అని అంటే
మీరు ఇలా టేప్ని తీసుకోండి. బ్లౌజ్లో కాజా పట్టీని వదిలేయండి. కాజా పట్టీని వదిలేసి అక్కడ నుంచి టేప్ని ఇలా మొత్తం తీసుకొచ్చేయండి. ఇలా మొత్తం ఇలా ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇలా తీసుకొచ్చారంటే ఎంత వచ్చింది మనకి 35.5 వచ్చిందంటే 35.5 మనకి ఎంత రెడీ మెజర్మెంట్ ఎంత వచ్చింది 35.5 వచ్చిందా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డివైడెడ్ 4 ఇలా లైన్ వేసి కిందకి వేసానంటే డివైడెడ్ అని అనుకోండి. ఇలా ఎంత చేయాలి డివైడెడ్ 4, ఇది మైనస్ ఇది ప్లస్, సో ఇది డివైడెడ్ 4. ఇప్పుడు 35.5ని డివైడెడ్ 4 చేశారంటే మనకి ఎంత వస్తుంది అని చూసారంటే 9 6 36 వస్తుంది. 36 నుంచి కొంచెం తగ్గించారంటే 9.5 వస్తుంది. అంటే కొంచెం హాఫ్ ఇంచ్ ముందు వెనక్కి వచ్చినంత ఏం అవ్వదు. మనం లాస్ట్లో స్టిచ్ చేసినప్పటికీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 9 పెట్టుకుంటాను, 36 అనుకొని 9 పెట్టుకున్నాం, మనకి 8.5 అలా వస్తుందండి. ఇలా కరెక్ట్ మెజర్మెంటే వేసేస్తాను. 8.5 ఇలా వస్తుంది. 8.5 ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కాల్కులేషన్ నాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా నాకు కొంచెం భయంగా ఉంది అన్నారంటే టేప్ని చూడండి, ఇలా 35.5 దగ్గర ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా తీసుకొచ్చారంటే ఇది 2 వచ్చిందా. దీన్ని మళ్ళీ మీరు ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నారంటే మనకి చూడండి ఎంత వచ్చింది 8, 8.5, 8.30. ఇలా మీరు టేప్ తోటే ఫోల్డ్ చేసుకొని ఈజీగా మీరు లక్ అయితే వేసుకోవచ్చు. లక్క రాలేదు నాకు కష్టంగా ఉంది అనుకున్నారంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు స్టిచ్ చేసినా మాకు కూడా ఒక్కొక్కసారి అలా స్టిచ్ చేస్తున్న కొలది బ్రెయిన్ అయితే అస్సలు మనకి పని చేయనట్టు అయిపోతుంది. ఎందుకంటే టైలరింగ్ వీలైనంత వరకు మనకి బ్రెయిన్ బొర్ర యూస్ చేస్తాం కాబట్టి మీకు టెన్షన్గా ఉంది నాకు చిరాగ్గా ఉంది అన్న టైంకి మీరు వీలైతే స్టిచ్చింగ్ అయితే చేయకండి. స్టిచ్చింగ్ కూడా పర్వాలేదు, కట్టింగ్ బొర్ర పని చేయలేదు అన్నప్పుడు కట్టింగ్ అస్సలు మీరు స్టచ్ చేయకండి. మీకు మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉందో అప్పుడు కట్టింగ్ దగ్గరికి వచ్చి కూర్చోండి. కట్టింగ్ కరెక్ట్గా చేసేస్తే స్టిచ్చింగ్ తడ్డడలు ఆడించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకోసం చెప్తున్నాను. సో ఇప్పుడు వేస్ట్ని ఎంత చేసాం 35.5 డివైడెడ్ 4. ప్రతి ఒక్క మెషర్మెంట్కి ఇది ప్రతి ఏ సైజు వచ్చినా ఇది కంపల్సరీ ఇలాగే. ఇప్పుడు ప్రతి ఒక్క మెషర్మెంట్ ఈ 5 తీసాం కదా, 5లోనూ మీకు ఏ మార్పు రాదు. ఏ సైజ్ అయినా సరే ఎంత లావైనా సరే ఏమైనా సరే ఇవంతా ఇలాగే వస్తుంది. ఇందులో ఏ మార్పు మీకైతే రాదు, అందరికీ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ అంటే ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి రెడీ మెషర్మెంటు 8.30. ఎందుకు డివైడెడ్ 4 చేసాము అనేసి మీకు డౌట్ వచ్చిందంటే ఇది చూడండి, ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇక్కడికి ఒక పీస్ వస్తుంది, సేమ్ ఈ ఫ్రంట్కి ఒక పీస్ వస్తుంది, 2 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసి చూడండి మనకి ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడికి 3. సో అయితే బ్యాక్ పీస్లో మనకి 2 క్లాత్ వస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కాబట్టి డివైడెడ్ 4 చేసుకున్నారంటే బ్యాక్ పీస్కి ఒక మెషర్మెంట్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పీస్కి ఒక మెషర్మెంట్, 2 మొత్తం కలిపారంటే మీకు 35.5 వస్తుంది. అందుకోసం ఇలాగైతే చేసుకుంటున్నాం. ఇప్పుడు వేస్ట్కి మనకి మెషర్మెంట్ ఎంత వచ్చింది, వేస్ట్ మెషర్మెంట్ ఎంత వచ్చింది, సో 8.30. ఇందులో ఏది పైకి పెట్టాలి కిందకి పెట్టాలి సైడ్కి పెట్టాలి ఏం లేదు, సేమ్ ఎంత వచ్చిందో దాన్ని అలా ఫోల్డ్ చేసి అలా పెట్టేస్తామన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ అయితే ఇలా మెషర్మెంట్ అయితే తీసేసాము. సో టోటల్ ఇప్పుడు తీసాము. ఇప్పుడు ఇంకో మెషర్మెంట్ చూడండి, ఇదేంటంటే బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్కి సైడ్ మెషర్మెంట్ అంటే ఇలా బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయిన్ చేసి ఉంటారు చూడండి, బెల్ట్ దగ్గర నుంచి హామ్ పోల్ దాకా. సో ఇది బ్యాక్ సైడ్ ఈ మెషర్మెంట్ తీసుకున్నారంటే మీకు ఇంకా కొలత బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు చక్కగా ఇది చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందంటే ఇక్కడ హామ్ పోల్ దగ్గర నుంచి టేప్ పెట్టండి, హామ్ పోల్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఇలా బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో చూడండి. సో ఎంత వచ్చింది 7.
నార్మల్గా అందరికీ 7 వస్తుంది, లేదా 7.5, 8, 8.5 వస్తుంది. అంతకంటే హైట్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తుంది. సో వాళ్ళు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. కొంతమందికి నడుము కనిపించకూడదు అంటారు, కొంతమంది నడుము కనిపించవచ్చు అంటారు. సో అది వాళ్ళ ఇష్టం. మనకి ఎంత హైట్ వచ్చింది అని అంటే 7. కామన్గా ఎంత ఉండాలి అంటే 8 ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. కానీ అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు 7 ఉంది. మనకి రెడీ మెజర్మెంట్ ఎంత వచ్చింది? 7 నుంచి ఇప్పుడు ఇక్కడ 7 కిందకి మనకి ఆల్రెడీ బ్యాక్లో వదిలేం కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 7 వచ్చింది అని అంటే మీరు ఎంత పెట్టాలి అంటే 1/2 ఇంచ్ మనకి ఆంపోల్ స్టిచ్కి కావాలి. సో ప్లస్ 1/2 ఇంచ్ కలుపుకున్నారంటే 7.5 పెట్టాలి. సో టోటల్ రెడీ మెజర్మెంట్ ఎంత? 7.5. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. బ్యాక్ సైడ్ చూసారంటే 7 ప్లస్ టోటల్ 7.5. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మనం ఎక్కడ పెడతాము? కిందన ఇలా ఒక లైన్ ఉంటుంది. కింద నుంచి ఇలా పైకి పెట్టాలి. కింద నుంచి పైకి పెడతాం. ఎంత? 1/2 ఇంచ్. పైకి ఎంత ఇంచ్ పెడతాము? 1/2 ఇంచ్. సో మీకు అర్థం అవ్వలేదైనా అర్థం అయినా సరే మీరు నాకు చెప్పండి. సో ఇప్పుడు ఇవంతా తీసేసాం. ఇప్పుడు మీరు మనం ఏం తీయబోతున్నామంటే హ్యాండ్స్ లెంత్ చూడండి. హ్యాండ్ లెంత్ అంటే హ్యాండ్ హైట్ తీయబోతున్నాము. హ్యాండ్ హైట్ చూసారంటే ఇలా బ్లౌజ్ని పట్టుకోండి. ఇలా హాంపోల్ స్టిచ్ దగ్గర ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని వచ్చేయండి. పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నారంటే మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత హైట్ వస్తుందో చూడండి. మనకి ఎంత వస్తుంది? 5 ఇంచ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రెడీ మెజర్మెంట్ హ్యాండ్స్ లెంత్ ఎంత? 5 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్లో కిందకి ఒక 1/2 ఇంచ్ స్టిచ్ కావాలి. పైన షోల్డర్కి కూడా ఒక 1/2 ఇంచ్ స్టిచ్కి అయితే కావాలి. ఇప్పుడు ఇది ఇందులో జాయిన్ చేయాలి, ఇది కూడా ఫోల్డ్ చేసి చేయాలి. కాబట్టి టోటల్గా మీరు 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. 5 ఇంచ్ వచ్చిందంటే మీరు ఎంత పెడతారంటే ఒక 1 ఇంచ్ కలిపి 6 ఇంచ్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది? సారీ అండి, కొంచెం స్లోగా మాట్లాడుతున్నట్లు ఉన్నాను. కొంచెం మీకు బిగినర్స్ కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో 6 ఇంచ్ మనకి హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది? 6 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు 6 ఇంచ్ అంటే మనం ఈ 1/2 ఇంచ్ ఫస్ట్ 2.5 మనకు ఉంది. ఇందులో మీరు చూడండి, నేను నార్మల్గా ఇలా =వేస్ట్ వేస్తాను. మనకి ఇందులో ఎంత హాఫ్ ఉంది? 2.5 ఉంది. సో 2.5లో ఒకటి పైన ఇలా హ్యాండ్స్ నుంచి ఇలా పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 1/2 ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఉంటుంది. అంటే ఈ ఒక హైట్ ఇలా మన హ్యాండ్ మార్క్ చేశారంటే ఇలా పైన మార్క్ చేస్తారు. ఇంకొక 1/2 ఇంచు ఇక్కడి నుంచి కిందకి మార్క్ చేస్తారు. సో అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీకు కావాలంటే చెప్తాను. ఇప్పుడు ఇలా చూడండి, కనిపిస్తుంది కదా. సో ఒకటి పైకి, ఇంకొకటి కిందకి. ఇది ఫోటో తీసి మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి నేనైతే సెండ్ చేస్తానండి. సో కొంచెం మీకు ఇది ఉంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకోసం. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీస్తాం. ఇప్పుడు హ్యాండ్ విత్ అంటే హ్యాండ్ లూజు ఏదైనా చెప్పొచ్చు. హ్యాండ్ లూజ్ అని కూడా చెప్పొచ్చు. సారీ, ఈ లూజ్ వస్తుంది, ఏదో ఒకటి ఫిల్లింగ్ మిస్టేక్ ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అంటే మనం ఈ హ్యాండ్స్ ఫినిష్ అయ్యి ఇక్కడికి వస్తుంది కదా, దీన్నే హ్యాండ్ లూజ్ అంటాము. ఇది కూడా షోల్డర్ దగ్గర ఇలా పట్టి ఇలా టైట్గా లాక్కోండి. మరీ లాగొద్దు, నార్మల్గా ఇలా లాగారంటే టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టండి. ఇలా పెట్టారంటే మనకి ఎంత వస్తుంది? 7.5 వచ్చింది. సో ఇప్పుడు హ్యాండ్ విత్ ఎంత? 7.5. ఇప్పుడు హ్యాండ్ విత్లో మీకు ఏమైనా మార్పు ఉంటుందా? ఏం ఉండదు, ఎందుకంటే ఇలా జాయిన్ చేసేస్తాము. సో అందువల్ల మనం సేమ్ ఆ రెడీ మెజర్మెంట్ని డబుల్గా ఫోల్డ్ ఇందులో హ్యాండ్ ఇలా ఇప్పుడు ఒకవైపే మనం తీసాం, ఒకవైపే 7.5 తీసాం. మీరు ఇలాగే కొంచెం గుర్తుంచుకోండి. ఫుల్ సైజ్ తీసి అవంతా ఇప్పుడు వద్దు. మీకు మెజర్మెంట్ గురించి చెప్పినప్పుడు నేను అవి చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెడతారు? 7.5. ఇందులో ఏం తగ్గించాల్సి ఉండదు, ఏం పెంచాల్సిన ఉండదు. ఇప్పుడు ఇంతవరకు తీసిందంతా ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలాగే వస్తుంది. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఇందులో ఏ మార్పు రాదు.
ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలా వేసారంటే ఈ మెషర్మెంట్ అంతా ఇలాగే తీయాల్సి ఉంటుంది. అందుకోసం ఇందులో ఏ మార్పు మీకు రాదు. ఇప్పుడు చెస్ట్ మెషర్మెంట్ తీయాలి. చెస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే బస్ట్ అని చెప్పొచ్చు. సో మీకు చెస్ట్ మెషర్మెంట్ చూడండి. చెస్ట్ చూసారంటే ఎలా మెషర్మెంట్ చేస్తారు? చెస్ట్ మెషర్మెంట్ అంటే బ్లౌజ్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని అంటే 2 మెషర్మెంట్ తీస్తారు. ఇప్పుడు రేపు మీకు క్లాస్లో నేను అప్పర్ చెస్ట్ ఎలా తీయాలి, చెస్ట్ ఎలా తీయాలి అని చెప్తాను. సో మనకి చెస్ట్ మెషర్మెంట్ ఉంటేనే చాలు, అప్పర్ చెస్ట్ మెషర్మెంట్ అవసరం ఉండదు. ఇప్పుడు టేప్ ఉందనుకోండి, టేప్ని మీరు ఇలా చాలామంది ఇక్కడి నుంచి ఇలా హాంపోల్కి కొలత చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు అలా చేశారంటే కరెక్ట్గా చెస్ట్ మెషర్మెంట్ దొరకదు, అప్పర్ చెస్ట్ మెషర్మెంటే మీకు దొరుకుతుంది. మళ్ళీ అందులో నుంచి 2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, అలాంటి ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల మీరు అదేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరు బ్లౌజ్ ఇచ్చినా హూక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకోండి. 1/2 ఇంచ్ కిందకి పెట్టి లైట్గా లాగొచ్చు. బ్లౌజ్ని ఇలా కొంచెం లైట్గా లాగొచ్చు. లాగారంటే ఎంత వచ్చింది? 9. సో ఎంత వచ్చింది? 9. ఇప్పుడు అలా బ్లౌజ్ని రివర్స్లో తిప్పండి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ 9 ఇంచుని ఇలా వదిలేయండి. ఎందుకంటే ఆల్రెడీ 9 తీస్తాం. సో ఇక్కడ కూడా ఆంపోల్ దగ్గర పెట్టకండి, ఒక 1 ఇంచ్ కిందకి పెట్టండి. ఒక 1 ఇంచ్ కిందకి పెట్టారంటే ఇక్కడి నుంచి మీరు ఇలా టేప్ని ఇలా తీసుకొని రండి. ఇలా తీసుకొని వచ్చారంటే బ్యాక్ ఎక్కడ ఫినిష్ అవుతుందో అక్కడ దాకా తీసుకొచ్చారంటే మనకి ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30 వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్ని ఇలా రివర్స్లో వేయండి. రివర్స్లో వేసారంటే అది ఊక్స్ పట్టి నుంచి మనం కొలత తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు కాజా పట్టి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు 30. సో ఇందాకలా హూక్స్ పట్టి దగ్గర తీసాము, ఇప్పుడు తిప్పేసి కాజా పట్టి దగ్గర తీస్తున్నాం. మీరు తిప్పేసరికి ఒకసారి చెక్ చేసుకోండి. హూక్స్ దగ్గర నుంచి తీసాము, ఇప్పుడు కాజా పట్టి దగ్గరికి వచ్చామనేసి ఎంత వచ్చింది? మనకి 30 ఇంచు వచ్చింది. సో ఇక్కడి నుంచి 30 ఇంచు పెట్టి టేప్ని ఇలా అంటే నార్మల్గా ఇలా లాక్కుంటూ వచ్చారంటేనే మనకి ఇప్పుడు 39 వచ్చిందంటే అది 39 కరెక్ట్గా ఉండదు. సో కొంచెం మనం లాక్కొచ్చి 40 వస్తుంది, లేదా ఎక్కువే వస్తుంది, కానీ మనకి తక్కువ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 39 వచ్చినప్పుడు మనం 38 అయితే పెట్టలేమన్నమాట, ఇంకా టైట్గా అయిపోద్ది. సో మనం ఎక్కడైనా బ్లౌజ్ని ఇలా లాగకుండా ఉంటే సైజు ఎలా ఉంటుంది అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను. 32 అంతా 2లోనే ఉంటుంది. 32, 34, 36, 38, 40 ఇలాగే సైజు ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. సో ఇప్పుడు ఇలా వచ్చిందంటే మనకి ఎంత వచ్చింది? 39.5. సో ఒక 40 అనేసి మనం అంచనాగా వేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రాబ్లం ఏమి రాదు, ఎందుకంటే సైడ్లో జాయిన్ చేస్తాం కాబట్టి ఒకవేళ లూజుగా ఉందని చెప్పినా 1/2 ఇంచ్ ముందుకి స్టిచ్ చేసి ఇచ్చేయచ్చు. అందువల్ల సో నేను కరెక్ట్గానే తీసుకుంటాను అక్క అని అంటే మీరు కరెక్ట్గానే తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నాకు 39.5 వచ్చిందంటే నేను 40 అనే ఎప్పుడైనా సరే నేను ఇలాగే కౌంట్ చేసుకుంటాను. సో ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ ఎంత? 40. ఇప్పుడు 40ని ఏం చేయాలి అంటే డివైడర్ 4 ఇలా వేసానంటే కిందకి వేసానంటే డివైడర్ అనుకోండి. 40 డివైడర్ 4 అప్పుడు ఎంత వస్తుంది? 10 ఇంచ్ వస్తుంది. సో మనం ఇప్పుడు రెడీ మెజర్మెంట్ ఎంత వచ్చింది అంటే 10. ఇప్పుడు కరెక్ట్గా ఇందులో మీకు పెంచాలి తగ్గించాలి అవేం ఉండదు, పైకి కిందకి అది కూడా ఉండదు. సో చెస్ట్ మెజర్మెంట్ మనకి రెడీ మెజర్మెంట్ ఎంత? 10 ఇంచ్ పెడతాం. అంటే టేప్తో పెట్టేసరికి కరెక్ట్గా 10 ఇంచ్ పెడతామన్నమాట, మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకేంటి ఉంది? సెంటర్ అంటే నిప్పుల్ పాయింట్ తీయాలి, ఇంకా బెల్ట్ మెజర్మెంట్ తీయాల్సి ఉంటుంది. సో నిప్పులు చూసారంటే ఇప్పుడు మనం ఏమేమి తీస్తాం? బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ అంటే చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫ్రంట్ దగ్గరికి వచ్చాము. ఫ్రంటే కొంచెం అది ఈజీయేనండి, నేర్చుకున్నంత వరకు ఈజీయే. సో ఫ్రంట్ నెక్ డీప్ చూడండి. ఫ్రంట్ నెక్ డీప్ అంటే ఫ్రంట్ నెక్ లోతు అనమాట. ఫ్రంట్ నెక్ లోతు ఎలా తీస్తారు? ప్రతి నెక్కిను మీరు లోతు ఎలా చేస్తారంటే సేమ్ ఇలాగే ఇలా వేసుకొని మీరు టేప్ని తీసుకొని ఇక్కడి నుంచి మీరు ఇలా పెట్టుకొని వచ్చారంటే మీకు ఫోల్డ్ చేయడానికి భయంగా ఉందంటే స్కేల్ని ఇలా పెట్టి స్కేల్ని ఇక్కడి నుంచి పెట్టారంటే ఎంత? 6.
నార్మల్గా ప్రతి ఒక్కరు 6, 6.5, 7 అంత పెడతారు. బాగా డీప్గా వేసుకున్న వాళ్ళే 8 పెడతారు. హైట్గా ఉన్న వాళ్ళు లోతుగా పెట్టుకుంటారు. సో మీరు అవంతా రాను మీకు అర్థం అవుతుంది. నేనైతే క్లియర్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి అంటే నెక్ డీప్ ఎలా తీయాలంటే ఇలా తీయాలి. ఇలా 6 ఇంచ్ అనమాట. సో 6 ఇంచ్. ఇప్పుడు నెక్ డీప్ ఎంత మనకి 6, రెడీ మెజర్మెంటు 6 అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాలి అంటే ఫ్రంట్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ లోతు చూసారంటే 6 వచ్చిందంటే మనం ఎంత పెడతాము, అంటే 1/2 ఇంచులో కుట్టగలిగారంటే పర్వాలేదు. కానీ బిగినర్స్ కాబట్టి మీరు 1/2 ఇంచే పెట్టుకోండి. ఇప్పుడు 5.5 అంటే కరెక్ట్ మెజర్మెంట్ నేను చెప్తాను అంటే మీకు ఎలా చూసినా బిగినర్స్ కాబట్టి ఎలాగైనా హాఫ్ ఇంచులో స్టిచ్ చేస్తారు. వెంటనే అయితే మీరు చేయలేరు. నేను 1/2 ఇంచులో స్టిచ్ చేయగలను అంటే మీరు 1/2 ఇంచులో చేసుకోవచ్చు. కానీ దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో ఇప్పుడు 5.5 ఇప్పుడు ప్లస్ 1/2 ఇంచ్. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఎక్కడ పెట్టాలి అంటే పైకి పెడతారనమాట. ఈ 1/2 ఇంచ్ ఎక్కడ పెడతారు, పైకి. మీరు చూడండి, ఈ 1/2 ఇంచ్ ఇలా పైకి పెడతాము. మీకు నేను కావాలంటే ఇలా చిన్న పెన్నుతోటి కూడా ఇలా ఇక్కడ కూడా వేస్తాను. ఇలా పైకి పెట్టాలి. ఈ 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. ఈ 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ పైకి పెడతారు, ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి పెడతారు. ఇదేం మార్పు ఉండదు. సో ఇలా మీరు ఒకసారి ఇలా రాసుకోండి. ఇలా 1/2 ఇంచ్ పైకి పెడతాము. ఈ 1/2 ఇంచ్ కూడా మీరు ఇలా సైడ్కి పెడతారు. ఇలా దీనిపైనే కూడా మీరు రాసుకోవచ్చు 1/2 ఇంచ్ ఇలా. సో ఇది 8.35 కదా వేస్ట్. సో ఈ 1/2 ఇంచ్ మీరు పైన పెడతారనమాట. ఈ 1/2 ఇంచ్ దగ్గర పైన పెడతారు, ఇది పైకి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కూడా మనం తీసేసాము. ఇప్పుడు నిప్పుల్ పాయింట్ అంటే సెంటర్ డాట్ అని రాసుకోండి. లేదా మీరు నిప్పుల్ డాట్ అని రాసిన మీ ఇష్టమే. నిప్పుల్ డాట్ పాయింట్. ఇప్పుడు ఇది ఎలా తీస్తారు అని చూసారంటే బ్లౌజ్ని ఇలా రివర్స్లో వేసుకొని ఇలా తీసుకోండి. లేదు అంటే ఇలా ఫ్రంట్లో కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ అంటే మనకి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. అందుకోసం ఇలా ఫ్రంట్లో ఇలా వేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ సెంటర్లో ఇలా డాట్ పడతారు కదా, ఈ మెయిన్ డాట్, దీన్ని మెయిన్ డాట్ అనొచ్చు, సెంటర్ డాట్ అనొచ్చు, ఇలా అంటారు. ఇక్కడ పెద్దగా ఇలా పట్టిన దాన్ని సెంటర్ డాట్, మెయిన్ డాట్ అంటారు. ఇక్కడ పట్టిన డాట్ని ఫ్రంట్ డాట్ అని చెప్తారు. ఇది ఆంపోల్ దగ్గర వచ్చిన డాట్ని ఆంపోల్ డాట్ అని చెప్తారు. సో ఇప్పుడు ఫ్రంట్ డాట్ మనం తీయబోతున్నాం, నిప్పుల్ పాయింట్ తీయబోతున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని టేప్ తీసుకోండి. మరీ లాగడం అవేం చెయ్యొద్దు. నార్మల్గా ఇక్కడి నుంచి ఇలా లాగారంటే టేప్ ఎంతకు వచ్చింది, 11.5. సో మనకి నిప్పుల్ పాయింట్ ఎంత వచ్చింది అంటే 11.5. సో ఇందులో ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడం అవేం ఉండదు. కరెక్ట్గా నిప్పుల్ పాయింట్ అంటే నిప్పుల్ పాయింట్ ఎంత వచ్చిందో అవే పెడతామన్నమాట. సో 11.5 అనమాట. సో నిప్పుల్ డాట్ ఎంత వచ్చింది, 11.5. ఇప్పుడు నిప్పుల్ డాట్ దగ్గర నుంచి ఈ కిందన ఈ డాట్ ఎంత వచ్చింది అనేసి ఒకసారి కొలుసుకోండి మీ టేప్ తోటి. ఇప్పుడు నిప్పుల్ డాట్ దగ్గర నుంచి కిందకి ఎంత వచ్చింది అంటే 2.5 ఇంచు వచ్చిందనమాట. ఈ డాట్ ఎంత వచ్చింది, 2.5. అంటే ఈ సెంటర్ డాట్ హైట్ ఎంత వచ్చింది, సెంటర్ డాట్ హైట్ అని పెట్టుకోండి. సెంటర్ డాట్ హైట్ ఉళ్ళో కరంగ పవర్. సెంటర్ డాట్ హైట్ ఎంత వచ్చింది మనకి 2.5. 2.5లో మనం ఇప్పుడు ఏం చేయాలి, 2.5 మనకి రెడీ మెజర్మెంట్. ఇందులో ఒక 1/2 ఇంచ్ కలపాలన్నమాట. 2.5 ప్లస్ 1/2 మనకి 3. ఈ 1/2 ఇంచ్ ఎందుకు కలుపుతున్నామంటే సెంటర్ డాట్ దగ్గర నుంచి కిందకి స్టిచ్ కోసం, ఈ బెల్ట్ దగ్గర జాయిన్ చేసే స్టిచ్ కోసం మనం కలుపుతున్నాం. షోల్డర్ స్టిచ్ అంతా ఆల్రెడీ కలిపిస్తాం కాబట్టి మనకి అది కలపాల్సిన అవసరం ఉండదు. సెంటర్ డాట్ దగ్గర నుంచి కిందకి మీరు ఎంత తీసుకోవాలంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మన సెంటర్ డాట్ హైట్ చూసారంటే ఎంత వచ్చింది మీకు,
కరెక్ట్గా మనం పెట్టబోయేది 3 అంటే రెడీ మెజర్మెంట్ 2.5 హాఫ్ ఇంచ్ కలిపి పెడతాము. ఈ హాఫ్ ఇంచ్ ఎలా పెడతారంటే కిందకి పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఎక్కడికి పెడతాము? కిందకి. సో హాఫ్ ఇంచ్ కిందకి అనమాట. సో ఇలా మీరు రాసుకున్నారు అని అంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఇలా కిందకి. సో ఇప్పుడు మిగతాది మీకు నేను రేపు క్లాస్ తీసి పంపిస్తాను. సో ఇది ఎంతవరకు మీకు అర్థమైంది అనేది నాకైతే మీరు చెప్పండి. మిగిలింది నేను మీకు రేపు మళ్ళీ ఒక వీడియో తీసి పంపించిన తర్వాత మీకు క్లాత్ మీద నేనైతే కట్ చేసి చూపిస్తాను. సో అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. లేదులేండి, రేపు కాదు, ఇప్పుడే క్లాస్ అయితే మీకు కంప్లీట్గా తీసేస్తాను. సో ఇప్పుడు మనం ఎన్ని మెజర్మెంట్ తీసామో 12 మెజర్మెంట్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడు 13వ మెజర్మెంట్ చూడండి. ఇప్పుడు మొత్తం టోటల్గా దగ్గర మనం అన్ని మెజర్మెంట్స్ అయితే తీసేసాము. ఇప్పుడు ఈ సెంటర్ అంటే ఇలా ఫ్రంట్ సైడ్ చూడండి. ఫ్రంట్ కాజా పట్టి కానీ హూక్స్ పట్టి ఎటువైపు మీరు తీసుకున్నా సరే, ఇప్పుడు ఇటువైపు తీసుకున్నా అటువైపు తీసుకున్నా ఈ నెక్ దగ్గర నుంచి ఈ బెల్ట్ జాయిన్ చేసి ఉంటారు. అంటే డాట్, సెంటర్ డాట్ కాదండి, బెల్ట్ జాయిన్ చేసి ఉంటారు. బాగా ఒకసారికి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. అంటే టక్మని ఇదే కొలిసేస్తారు బిగినర్స్ అయ్యి ఉంటే, అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బెల్ట్ దగ్గరికి ఎంత వచ్చింది అనేసి టేప్ తోటి ఒకసారి కొలుసుకోండి. అంటే ఇది ఎంత వచ్చింది టేప్తో కొలుసుకున్నారంటే 3.5 కరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేశారనమాట. సో మనకి ఎంత వచ్చింది? 3.5 వచ్చిందనమాట. ఇది మీరు ఏం చెప్పారంటే ఫ్రంట్ లెంత్ అని రాస్తానండి. సో ఫ్రంట్ పార్టు లెంత్ అని రాస్తాను. ఎంత వచ్చింది మనకి? 3.5. ఇప్పుడు ఈ 3.5లో నుంచి మనం ఎంత కలపాలి? హాఫ్ ఇంచ్ కలపాలి. అంటే టోటల్గా 4 ఇంచ్. ఇప్పుడు ఆల్రెడీ నెక్కి అయితే మనం పైనే వదిలేసాం కాబట్టి మీకు అవసరం ఉండదు. సో అందుకోసం మీరు మనకి కిందకి బెల్ట్ జాయింట్కి మాత్రమే మీకు ఈ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది కాబట్టి మీరైతే హాఫ్ ఇంచ్ కిందకే వదలాలి. ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాను చూడండి. మన రెడీ మెజర్మెంట్ ఎంత? 4. అంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసారంటే 4 ఇంచ్. అంటే ఇప్పుడు ఇందులో హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఈ హాఫ్ ఇంచ్ని మనం ఏం చేయాలి? పైన పెట్టాలన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ని కిందకి పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఎక్కడ పెడతాము? కిందకి పెడతాము. దేన్ని? ఈ హాఫ్ ఇంచ్ని కిందకి హాఫ్ ఇంచ్ని పెట్టాలి. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా తీసేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ దగ్గర నుంచి సెంటర్ డాట్కి ఎంత వస్తుందని ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ దగ్గర నుంచి సెంటర్కి 2.30. 2 వైపులు మెజర్మెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మీకు స్టిచ్ చేసి ఉంటారు కాబట్టి 2 సైడ్ మెజర్మెంట్ చేసుకోండి. సెంటర్ డాట్ నుంచి ఇలా చూడండి, అటువైపు 2.30, ఇటువైపు 3 వచ్చిందా? సో ఇప్పుడు ఏది పెట్టాలి అంటే మీరు ఇలా కప్ షేప్ని చూడండి. కప్ షేప్ ఇలా చూసారంటే నార్మల్గా కొంచెం పెద్దదిగా ఉంది అంటే 3 పెట్టచ్చు. కప్ షేప్ చిన్నదిగా ఉంది అంటే చిన్న సైజు పెట్టుకోండి. కప్ షేప్ పెద్దదిగా ఉంటే పెద్దవి 3, 3.5 అలా ఏ సైజు వచ్చిందో అది పెట్టండి. చిన్నవిగా వచ్చిందంటే చిన్నది పెట్టండి. అంతే, ఇందులో ఏది పెద్ద కన్ఫ్యూజన్ గట్టా కాదు. సో మనకి ఇప్పుడు అది 2.30 వచ్చింది, ఇది 3 వచ్చింది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి? రెడీ మెజర్మెంట్ 3 అనే మార్క్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు దీన్ని ఏమని రాయాలి అని అన్నారంటే ఎలా రాస్తాను అని చూడండి. ఫ్రంట్ టు సెంటర్ డాట్ అని రాస్తాను. ఫ్రంట్ టు సెంటర్ డాట్, ఫ్రంట్ టు సెంటర్ డాట్ అంటే సెంటర్ డాట్ దగ్గర పట్టేది అనమాట. అందుకోసం సెంటర్ డాట్ వేరేగా తీసాము. ఈ లైన్, సో ఇది ఎంత మనకి వచ్చింది? మనకి 3 ఇంచ్ వచ్చింది. సో ఇప్పుడు డాట్ కరెక్ట్గానే ఇక్కడ పడతాము, కానీ మనం ఇక్కడ 3 ఇంచ్ వచ్చిందంటే మనకి ఇక్కడ జాయిన్ చేయడం కోసం, అంటే ఇటువైపు హూక్స్ పట్టి జాయిన్ చేయడం కోసం మనం ఒక హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ అయితే కరెక్ట్గా మీరు ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా మనం ఎంత పెడతాము? 3.25 పెడతాము.
సో ఇప్పుడు ఫ్రంట్ డాట్ రెడీ మెజర్మెంట్ ఎంత, ఫ్రంట్ టు సెంటర్ డాట్ మెజర్మెంట్ ఎంత మనకి 3.5. ఇప్పుడు = ఈ పావు ఇంచుని ఎటువైపు పెడతామో హూక్స్ పట్టి వైపు, అంటే మనం ఇది ఇక్కడ నుంచి ఇటువైపు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాస్తాం కరెక్ట్గా ఫ్రంట్ పట్టి ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇటువైపు మన ½ ఇంచ్ అయితే అటువైపు పెట్టుకోవాలి. సో ఇది మీరు ఎవరైనా అంటే తెలుగు, నేనైతే ఇంగ్లీష్లో రాశాను, మీ గ్రూప్లో ఎవరికైనా బాగా తెలుగు వచ్చు అని అన్నారంటే మీరు తెలుగులో రాసి కూడా గ్రూప్లో ఈ ఫోటో పెట్టండి. నాకు తెలుగు అంతగా రాయడం రాదు కాబట్టి నేను ఇలా ఇంగ్లీష్లో రాస్తున్నాను. సో ఇప్పుడు ఇవంతా తీసాం కదా, ఈ మొత్తం టోటల్గా తీసేసాం. ఇప్పుడు ఇది చూడండి, సెంటర్ డాట్ తీయాలి. సెంటర్ డాట్ హైట్ ఎంత వచ్చింది అని చూడండి. సో సెంటర్ డాట్ హైట్ 3 ఇంచ్ వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి 3 ఇంచ్ సెంటర్ డాట్ సెంటర్ అంటే మీకు ఇవంతా తీసుకోవాలి అని అంటే తీసుకోండి, లేదు అంటే మీరు మెజర్మెంట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ ఇలా తీస్తున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కటి తీస్తున్నాను. సో ఇది ఫ్రంట్ డాట్ అని రాస్తాను. సో ఫ్రంట్ డాట్ ఎంత మనకు వచ్చింది, 3 ఇంచ్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు 3 ఇంచ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ½ ఇంచ్ ఆటోమేటిక్గా కలిపేసే పెడతాము. సో అందువల్ల మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కట్ చేసి చూపించాను చూడండి, మీకైతే ఇది అర్థమవుతుంది. సో ఇది కరెక్ట్ మెజర్మెంటే పెట్టుకోండి. 3 అంటే ఇప్పుడు మీరు మార్క్ చేసినప్పుడు మాత్రం 3.5 రాస్తారు, కానీ ముందు వెనక్కి అవేం ఉండదు. అందుకోసం మీరు కరెక్ట్గా 3 వచ్చింది అంటే మీరే ఒక ½ ఇంచ్ కలుపుకొని రెడీ మెజర్మెంట్ ఎంత అంటే 3.5 అనేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ 3.5 అనమాట. ఇప్పుడు ఈ ½ ఇంచ్ మనకి ఎటు ఉంటుంది అని అంటే ఇలా జాయిన్ చేస్తారు కదా, ఇటువైపు ఉంటుంది. అంటే మీకు ఒకసారి నార్మల్గా రాస్తాను, మీరు మరీ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఈ ½ ఇంచ్ ఎటు ఉంటుంది అంటే ఇటువైపు ఉంటుంది. అంటే సెంటర్ మీరు ఇవి చూసారంటేనే మీకు కొంచెం అర్థం అవ్వాలన్నమాట. అందుకోసం ఇప్పుడు ఆంపోల్ డాట్ హైట్ ఎంత, ఇక్కడ ఒక 3rd డాట్ ఉంటుంది కదా, ఈ 3rd డాట్ని మీరు హైట్ ఎంత ఉందో ఇలా ఫ్రంట్లోనైనా సరే, ఫ్రంట్లోనే వీలైనంత వరకు కొలుసుకోండి. ఇలా పట్టుకొని టేప్ని ఇక్కడి నుంచి ఇలా పెట్టారు అంటే మనకి ఎంత వస్తుంది, 4.30. ఆల్రెడీ మనం ఇక్కడ ½ ఇంచ్ వదిలేసే ఉంటాం కాబట్టి మనం ఇది ఒక్కటే రాసుకోండి, 4.30. ఇప్పుడు ఇది ఆంపోల్ డాట్ ఎంత, 4.30. సేమ్ ఇదే మెజర్మెంటే ఇక్కడ కూడా పెడతాము. ఆంపోల్ డాట్ ఎంత, 4.30. ఎందుకంటే ½ ఇంచ్ మనం ఆల్రెడీ కలిపిస్తాం, ఇప్పుడైతే కలపాల్సిన అవసరం లేదనమాట. అందుకోసం ఇప్పుడు సో టోటల్గా మీరు బ్లౌజ్ని విప్పి చూడండి, ఇవన్నీ మనం తీసేసాం. ఇప్పుడు ఏం మిగిలింది, ఈ బెల్ట్ ఒకటే మిగిలింది. ఈ బెల్ట్ తీస్తే బ్లౌజ్ టోటల్గా కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. సో ఇప్పుడు ఈ బెల్ట్ లెంత్ ఒకసారి చూసుకోండి ఎంత వచ్చింది అనేసి. ఇక్కడి నుంచి ఇక్కడికి బెల్ట్ ఎంత వచ్చింది అంటే ఎంతవరకు ఉందో అక్కడ దాకా తీసుకోండి. ఇప్పుడు ఇది చాలా మనకి పీస్ అయితే తక్కువ ఉంది. సో కొంతమందికి ఇలా ఎక్కువ ఇక్కడ దాకా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఎంత ఉందో చూసుకొని ఇలా లోపల, బయట కాదండి, ఇలా బయటన తీసారంటే మీకు వేస్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇలా లోపల వైపు తీసుకోండి. ఇలా లోపల టేప్ పెట్టి ఇలా తీసారు అంటే మనకి ఎంత వచ్చింది, బెల్ట్ 9 ఇంచ్ అయితే వస్తుంది. సో బెల్ట్ ఇదేంటంటారు, అహలం అంటారు తమిళ్లో, తెలుగులో బెల్ట్ ఇది. సో నేను విత్తనే రాస్తానండి, బెల్ట్ విత్తని రాస్తాను. మీరు అది ఏం చెప్తారో మీరు ఒకసారి చూసుకోండి. బెల్ట్ విత్ ఎంత వచ్చింది మనకి, 9 ఇంచులు వచ్చిందనమాట. సో సేమ్ మెజర్మెంట్, బెల్ట్ విత్ ఎంత, 9 ఇంచ్. ఇందులో ఏ మార్పు మీకు ఉండదు. సో ఎంత వచ్చిందో, 9 వచ్చిందంటే 9. సో ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం ఒక క్రాస్ తీస్తాం కాబట్టి మీకు ఇది కరెక్ట్గా వస్తుంది. సో ఇందులో ఎక్కువ తక్కువ కలపాలి అవేం ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇలా బెల్ట్ ఫస్ట్ హైట్ చూడండి, ఫస్ట్ హైట్ ఎంత, 3 ఇంచులు అనమాట. సో బెల్ట్
బెల్ట్ హైట్ ఫస్ట్ ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ 3 ఇంచ్. 3 ఇంచ్ అంటే ఇప్పుడు 3 ఇంచ్తో మనం ఒక ½ ఇంచ్ కలపాలి. ప్రతి స్టిచ్చింగ్ కోసం కలపాలన్నమాట. 3 + ½ ఎంత? 3.5. అయితే ఇప్పుడు మనకి బెల్ట్ ఫ్రంట్ హైట్ ఎంత? ఫ్రంట్ హైట్ ఎంత? 3.5. ఈ ½ ఇంచ్ని మీరు ఎక్కడ పెడతారు? ఇలా పైకి, అంటే ఇలా పట్టి బెల్ట్ ఇలా వస్తుంది చూడండి. ఇలా బెల్ట్ వస్తుంది. ఇలా బెల్ట్ వచ్చింది అంటే మనం ఈ హైట్ని మీరు ఎక్కడ పెడతారంటే ఇక్కడ. ఇది మీకు 3 ఇంచ్ అంటే ఇది ½ ఇంచ్ అనమాట. ఇలా ప్రతి డాట్కిను ½ ఇంచ్ యాడ్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఇది 3 అంటే ఇది 3.5. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ సెంటర్ డాట్ చూడండి. ఇక్కడ ఈ సెంటర్ డాట్ దగ్గర ఎంత హైట్ పెట్టారో చూసుకోండి. ఎంత వచ్చింది? 2.5. సో ఇప్పుడు ఈ సెంటర్ డాట్ దగ్గర మీరు ఎంత, ఈ చిన్న దగ్గర ఎంత తీయాలి అంటే 19 అంటే బెల్ట్ సెంటర్ డాట్ ఎంత? 2.5. సో 2.5 మనం ఎంత కలుపుకోవాలి? ½ ఇంచ్ కలపాలి. అంటే ఇది మనకి 2.5, ఇది పైన ½ ఇంచ్. సో 2.5 టోటల్ 2.5 ప్లస్ మనకి ఎంత వస్తుంది? బెల్ట్ సెంటర్ డాట్ ఎంత? 3 ఇంచ్. సో ఇప్పుడు ఈ లాస్ట్కి కూడా ఎంత వచ్చింది అనేసి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారంటే మనకి ఎంత వచ్చింది? 3 ఇంచ్ వచ్చింది. సో ఇది లాస్ట్ ఎంత అంటే బెల్ట్ లాస్ట్ ఎంత? 3 + ½ 3.5. సో ఇది కూడా మీరు ½ ఇంచి, 3లో ½ ఇంచి పైనే పెట్టాలి. సో ఇది కూడా 20 చూడండి. బెల్ట్ లాస్ట్ ఎంత వచ్చింది? 3 ఇంచ్. ఇది కూడా మీరు ½ ఇంచ్ ఎక్కడ పెట్టాలి? ఇలా పైన పెట్టాలి. సో ఇలా బెల్ట్ అయితే మనమైతే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక్క మెజర్మెంట్ మాత్రం ఉంది. ఇప్పుడు బెల్ట్ పైకి మనం ½ ఇంచ్ కలిపినట్లు ప్రతిదీ రాసుకున్నారు. సో అదే సేమ్ మీరు కిందకి మీరు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి, మీరు నార్మల్గా ఫోల్డ్ చేస్తారంటే ½ ఇంచ్ కలుపుకోండి. లేదు నేనైతే ఇలా నార్మల్ బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తానక్క అంటే 1 ఇంచ్ కలుపుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి మీరు కిందకి ఇలా కిందకి ఒక ½ ఇంచ్ టోటల్గా కలుపుకోవాలి. ఇలా టోటల్గా కలుపుకోవాలి. అంటే బెల్ట్కి ఇప్పుడు ఇది 3.5 వచ్చిందంటే ఇది 4, ఇక్కడ ఇలా ఒక ½ ఇంచ్ కలుపుకోవాలి. ప్రతి దాంట్కిను మీరు ఇలా కిందకి ఒక ½ ఇంచ్ కలపాలన్నమాట. సో ఇప్పుడు ఇది 3.5 వచ్చింది అంటే మనం ఎంత పెట్టాలి? 4. రెడీ మెజర్మెంట్ 4. ఇది కూడా ఇది 3.5 రాదే, ఇది 3 ఇంచే వస్తుంది కదా. 3 ఇంచ్లో మీరు ½ ఇంచ్, ఈ ½ ఇంచ్ ప్లస్ ఒక ½ ఇంచ్ అంటే లేదంటే మీరు ఒక ఈజీ మెథడ్ ఏంటంటే మీరు ఇప్పుడు బెల్ట్ ఎంత వచ్చింది అనేసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 3 వచ్చిందా? సో 3 సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది? =2.5. మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్కి ఎంత వచ్చింది? 3. ఇవన్నిటితో కలిపి 1 ఇంచ్ అలా కలుపుకోండి. అప్పుడు ఇది 4, ఇది 3, ఇది మీకు ఎంత వస్తుంది? 4. సో ఇలా కూడా మీరు బెల్ట్ హైట్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది ఈజీగా ఉంటే ఇలా ఫాలో చేయండి. సో మొత్తం టోటల్గా బ్లౌజ్లో మనం అన్ని మెజర్మెంట్ అయితే తీయడం ఇంతేనండి. తీసేసాము. సో బ్లౌజ్ మెజర్మెంటు మీకు ఎలా అర్థమవుతుంది అనే దానికోసం నేను ఆలోచించి ఇంతవరకు వీడియో అయితే పెట్టాను. సో మీకు అర్థమైందా లేదా అనేది మాత్రం నాకు చెప్పండి. టైం అయితే 10 అవ్వబోతుంది. సో నేనైతే ఇంటికి వెళ్ళాలి. ఎంతవరకు అర్థమైంది అని చెప్పండి. రేపు స్టిచ్చింగ్ క్లాస్ అయితే ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏ డౌట్ ఉంటే అడగొచ్చు. ఈ 2 ఫొటోస్ మీకు మన బ్యాచ్ 1 గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఫొటోస్ అయితే వస్తాయి.
సో మీరు రాసి జాగ్రత్తగా రాసుకోండి. ఎప్పుడు నా వీడియోస్ ఉన్నాయి కదా, నా క్లాసెస్ ఉన్నాయి కదా అని మాత్రం ఎప్పుడు నమ్మొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది అది, మీ దగ్గర మీ రికార్డ్స్, మీ వీడియోస్, మీ నోట్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. అదే మీకు ఎప్పుడైనా సాయం చేస్తుంది. సో మీరు శ్రమ పడకుండా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇష్టపడ్డారు అంటే, మీరు టైలరింగ్ అవ్వాలి అనుకున్నారంటేనే మీరు కష్టపడడానికి రెడీ అయిపోయారనమాట. కొన్ని రోజులకి ఒక 10 బ్లౌజులు కుట్టినంత వరకు మీకు కొంచెం అలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు ఒక 4-5 బ్లౌజులు స్టిచ్ చేశారు అని అంటే ఇంకా మరి దూసుకు వెళ్ళిపోవచ్చు. సో మీరు గుడ్ నైట్ అండి అందరికీను. బాయ్.